వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం వివేక్ వెంకటస్వామి 2009లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంటు బొగ్గు ఉక్కు కమిటీల సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2013 జూన్ 2న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లారు. 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి 2019 మార్చి 25న రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆయన 2021 అక్టోబర్ 7న బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా నియమించబడ్డారు. 2023 అక్టోబర్ 5న బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఎన్నికైన వివేక్ బీజేపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఘన విజయాన్ని సాధించారు వివేక్.